ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఇరు దేశాలు పోటాపోటీగా పరస్పరం సుంకం పెంచుకుంటూ పోతున్నాయి. చైనా ఉత్పత్తులపై టారిఫ్ ను అమెరికా 145% పెంచితే డ్రాగన్ కంట్రీ నుంచి కూడా దానికి ధీటుగా రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125% పెంచింది. చైనాపై విధించిన సుంకాలను మొత్తంగా లెక్కిస్తే 145%గా ఉంటాయని శ్వేత సౌధం కార్యనిర్వాహక ఉత్తర్వులు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాము విధించిన 24% సుంకాలను 125%కి పెంచుతున్నట్టు చైనా ప్రకటించింది. ఈ నెల 12 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని ఒక నెంబర్ గేమ్ గా అభివర్ణించిన మంత్రిత్వ శాఖ ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ తతంగమంతా ఆచరణాత్మక ప్రాముఖ్యత లేనిదని, దీర్ఘకాలంలో రెండు దేశాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పింది. చైనా వస్తువులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకోవాలని కోరింది. చైనా నుండి వచ్చే దిగుమతులపై 145% సుంకం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై తాజాగా స్పందించిన చైనా, అమెరికా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారితో వాణిజ్య పోరుకు దిగడానికి తాము సిద్ధమేనని చైనా ప్రకటించింది. అమెరికాపై ఈ ట్రేడ్ వార్ లో యూరోప్ యూనియన్ తమతో కలిసి రావాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కోరారు. ఇప్పటి వరకు ట్రేడ్ వార్ లో గెలిచిన వారెవ్వరూ లేరని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. చైనా ఇలా వాణిజ్య పోరుకు దిగాలని కోరుకోవడం లేదు, కానీ ట్రేడ్ వార్ చేయాల్సి వస్తే దానికి భయపడేది కూడా లేదని లిన్ జియాన్ ప్రకటించారు. ఒకవేళ నిజంగానే అమెరికా ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కావాలని కోరుకున్నట్లయితే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానేయాలని జియాన్ స్పష్టం చేశారు. అమెరికా విధించే భారీ సుంకాలకు, బెదిరింపులకు చైనా భయపడదని, అమెరికా వైఖరి ఇలానే ఉంటే తాము కూడా తుది వరకు తేల్చుకోవడానికి సిద్ధమే అని జియాన్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్ మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా విధించిన 145% సుంకాలను ఏకపక్ష బెదిరింపుగా జిన్సింగ్ అభివర్ణించారు. బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోప్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. చైనా, యూరోప్ తమ ఇంటర్నేషనల్ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉందన్నారు. అప్పుడే తమ సొంత చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందన్నారు. అమెరికాపై వాణిజ్య పోరులో పైచేయి సాధించాలంటే యూరోప్, చైనా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి యుఎస్ వేసే టారిఫ్లను తాము పట్టించుకోబోమని చైనా క్లియర్ గా చెప్పేసింది. వాషింగ్టన్ సుంకాలపై బీజింగ్ ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేయనున్నట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సుంకాలపై అమెరికాతో తీవ్రంగా తలపడుతున్న చైనా కాస్త వెనక్కి తగ్గింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తలొగ్గబోమంటూనే చర్చలకు సిద్ధమని చైనా ప్రకటించింది. అదే టైంలో అమెరికా సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే తుది వరకు తాము పోరాడతామని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి యాంగ్ కియాన్ పేర్కొన్నారు. చైనాతో డీల్ చేయాలంటే ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ సరైన మార్గం కాదని, రెండు దేశాలు కలిసి కూర్చుని విభేదాల పరిష్కారానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నామని యాంగ్ కియాన్ అన్నారు. పరస్పర గౌరవం అనే సిద్ధాంతాల ఆధారంగా చర్చలు జరగాలి అని యాంగ్ కియాన్ అన్నారు. మొత్తంగా చైనాను అమెరికా టార్గెట్ చేస్తే అగ్రరాజ్యానికి ధీటుగా చైనా కూడా సుంకం పెంచి తాము కూడా తగ్గేదేలే అంటోంది. మొత్తంగా రెండు అగ్రరాజ్యాల మధ్య మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి.